రెండు తెలుగు రాష్ట్రాల్లో నటుడు శివాజీ గురించి తెలియని వారు ఉండరు. సినిమా యాక్టర్గా ఆయన ఎంతమందికి తెలుసో ఇతర అంశాల్లోనూ ఆయన పేరు అంతే మందికి తెలుసని చెప్పాలి. ఇటీవలి కాలంలో హీరోయిన్ల డ్రెస్లపై శివాజీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి, వివాదాస్పదం కూడా అయ్యాయి. ఈ కామెంట్ల వెనుక ఉన్న ఉద్దేశం ఏదైనప్పటికీ ఆయన వాడిన కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఆయన తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూనే తనపై కుట్రలు జరిగాయని కూడా ఆరోపించారు. గతంలో ఆయన చెప్పిన అంశాలను బట్టి గరుడ పురాణం శివాజీ అని కూడా పిలిచేవారున్నారు. ఈ నేపథ్యంలో అసలు శివాజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చిరంజీవి గారు లేకపోతే తాము ఉండేవారిమి కాదని శివాజీ భార్య ఎందుకన్నారు, మెగా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం ఏంటి అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. శివాజీ పూర్తి పేరు సొంటినేని శివాజీ. 1968 జూన్ 30న ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిచవోల్ గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి. శివాజీకి ఒక అక్క ఉన్నారు. వెంకటేశ్వరరావు పొగాకు, ధాన్యం వ్యాపారం చేసేవారు. 10th వరకు నర్సారావుపేటలో చదువుకున్నారు శివాజీ. శివాజీకి ఊహ తెలిసే నాటికి వ్యాపారంలో నష్టం రావడంతో వారికి 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. శివాజీకి చిన్నప్పటి నుండి సినిమాలంటే పిచ్చి ఉండేది. ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేవారు. నర్సారావుపేటలోని మారుతి టాకీస్లో అప్పట్లో 16mm సినిమాలు నడిచేవి. అక్కడికి వచ్చిన సినిమా వచ్చినట్టు చూసేవారు. ఇంట్లో చాలాసార్లు కోప్పడినా ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్లేవారు. ఇక ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టిన సమయంలో ఏర్పాటు చేసిన సభకు తన స్నేహితులతో కలిసి లారీలెక్కి హైదరాబాద్కు వచ్చారు. ఆ విషయం ఇంట్లో తెలిసి ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పారు. 10th పూర్తయ్యాక నర్సారావుపేటలోని రఘురామయ్య కాలేజ్లో ఇంటర్లో చేరారు. బైపీసీ తీసుకున్నారు. అయితే చదువుపై దృష్టి పెట్టలేకపోవడంతో ఫెయిల్ అయ్యారు. అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో మళ్లీ చదవాలంటే ఫీజులు కట్టడం తండ్రికి ఇబ్బందనే ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చేశారు. అప్పటికే వాళ్ళ సిస్టర్కు పెళ్లైంది. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉండేవారు. ఖాళీగా ఉంటే మళ్లీ ఎక్కడ చదువుకోమంటారోనని చెప్పి ఉద్యోగం కోసం ప్రయత్నించారు. జీడిమెట్లలోని ఓ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో టెంపరరీ జాబ్ వచ్చింది. అయితే ఆ కంపెనీలో ఉండే వేడి కారణంగా శివాజీ 2 నెలలకే సిక్కయ్యారు. ఆ టైంలో శివాజీని చూసిన దూరపు బంధువు ఒకరు శివాజీని ఇంటికి వెళ్లాలని, డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పిస్తానని, ముందుగా డిగ్రీ కంప్లీట్ చేయాలని చెప్పడంతో ఇంటికి వెళ్లారు. 1988లో గుంటూరులో ఓ కాలేజ్లో డిగ్రీలో చేరారు. కాలేజ్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేయడంతో పాటు చిరంజీవి గారి సినిమాలకు బ్యానర్లు కట్టడం, థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టడం చేసేవారు. చిరంజీవి అభిమానులంతా కలిసి చిరంజీవి సినిమా రిలీజ్ను ఒక వేడుకగా నిర్వహించేవారు. చదువు వదిలేసి సినిమాల పేరుతో తిరుగుతున్న శివాజీని చూసిన బంధువు ఒకరు ఎల్ఐసిలో పెద్ద పొజిషన్లో ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ చేసి వస్తే ఎల్ఐసిలోనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. దీంతో ఉద్యోగం కోసం డిగ్రీలో BA కంప్లీట్ చేశారు శివాజీ. అయితే తనకు ఉద్యోగం ఇప్పిస్తానన్న ఎల్ఐసిలో పనిచేసే వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో తమ పెదనాన్న కుమారుడు ఓ కాలేజ్లో లెక్చరర్గా ఉన్నాడు. కనీసం లెక్చరర్ అయినా కావాలని తండ్రి చెప్పాడు. అప్పట్లో పీజీ చేసి లెక్చరర్ కావాలంటే కూడా డొనేషన్ కట్టాల్సి వచ్చేది. తమ వద్ద అంత డబ్బు లేదని భావించి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతో పీజీ డిస్కంటిన్యూ చేశారు. తమ ఫ్రెండ్స్ కొందరు హైదరాబాద్లో ఉండేవారు. దీంతో బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్కు వచ్చేశారు. హిమాయత్ నగర్లో ఫ్రెండ్స్ రూమ్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. 10 రోజులకు తాను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పటికి కూడా ఒక పూట తింటే మరో పూట పస్తులుండేవారు. ఓ రోజు హిమాయత్ నగర్లోని స్వరాజ్ దర్శన్ రెస్టారెంట్ వద్ద ఉన్న శివాజీని చూసిన దూరపు బంధువు, దూరదర్శన్లో ఎపిసోడ్ డైరెక్టర్గా చేస్తున్న పిడుగురాళ్లకు చెందిన జీవి సుబ్బయ్య గారు శివాజీని ఇక్కడున్నావేంటని అడిగారట. ఇంట్లో నుండి వచ్చేశానని, ఉద్యోగం కోసం చూస్తున్నానని, ప్రస్తుతం ఆకలిగా ఉందని భోజనం పెట్టించాలని అడిగారు శివాజీ. దీంతో ఆయన భోజనం పెట్టించి తమకు తెలిసిన డైరెక్టర్, ఎడిటర్గా చేసే పాలడుగు విశ్వనాథ్ గారి వద్దకు పంపించారు. ఆయన సుబ్బయ్య గారితో శివాజీతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని నెలకు 2000 రూపాయల జీతం ఇస్తానని, నా ప్రోగ్రాంలు చూసుకోవాలని చెప్పారట. అలా తనకు ఉద్యోగం సంపాదించారు. అక్కడే ఎడిటర్ మీర్ గారు పరిచయమయ్యారు. ఆయన వద్ద ఎడిటింగ్ నేర్చుకున్నారు. 2 నెలలకు తనకు ఎడిటింగ్లో అనుభవం వచ్చిందని, తాను మీర్ గారి టీంలో జాయిన్ అవుతానని విశ్వనాథ్ గారికి చెప్పారు శివాజీ. దీంతో పాలడుగు విశ్వనాథ్ గారు కోప్పడ్డారట. నువ్వు అడగ్గానే ఉద్యోగం ఇస్తే కొన్ని నెలలకే మానేస్తానని అంటావెందుకు? దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి, ఆలోచించుకోవాలని చెప్పారట.
అయితే శివాజీ మీర్ గారి టీంలో జాయిన్ అయిపోయారు. అక్కడికి వెళ్ళాక మరో సమస్య తలెత్తింది. అక్కడ కూడా నెలకు 2,000 కూడా వచ్చేవి కాదు. దీంతో అక్కడి నుండి కూడా బయటపడాలని అనుకున్నారు శివాజీ. ఎడిటింగ్ పని మీద 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ కి ఎక్కువగా వెళ్లేవారు శివాజీ. అక్కడే డైరెక్టర్ కాదంబరి కిరణ్ తో అప్పటికే పరిచయమైంది. దీంతో కాదంబరి కిరణ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఆయన వద్ద జాయిన్ అయిన ఖర్చులకు భోజనానికి ఇబ్బంది ఉండేది కాదు గాని జీతం ఉండేది కాదు. వాస్తవానికి అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్లకు భోజనం మాత్రమే పెట్టేవారు. అయితే కాదంబరి కిరణ్ మాత్రం తమ వద్ద ఉండేవారికి ఖర్చులకు కొన్ని డబ్బులు ఇచ్చేవారు. ఆ విషయం శివాజీకి ఆలస్యంగా అర్థమైంది. అదే టైంలో కెఎస్ రామారావు గారు కొత్తగా స్టూడియో ఓపెన్ చేశారు. జెమినీ టీవీ కూడా అప్పటికే స్టార్ట్ అయింది. ఈటీవీ స్టార్ట్ కాబోతుంది. ఆ టైంలో కెఎస్ రామారావు గారు చాలా బిజీగా ఉన్నారు. అక్కడికి వెళ్తే కొన్ని ఛాన్సులు వస్తాయనుకుని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. ఉద్యోగాల కోసం అని చెబితే గేట్ లోపలికి పంపించడం లేదు. కానీ కొంతమంది లోపల నుండి బయటకు రావడం చూశారు శివాజీ. అక్కడే ఓ హోటల్ వద్ద టీ తాగడానికి వెళ్లి అక్కడున్న ఓ వ్యక్తితో మాటలు కలిపి వివరాలు అడిగారు శివాజీ. వారంతా కెఎస్ రామారావు గారి వద్దకు సినిమా కథలు తీసుకొచ్చారని చెప్పారు సదరు వ్యక్తి. ఆ వ్యక్తే డైరెక్టర్ దశరథ్. అప్పటికి ఆయన ఎండమూరి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. అప్పటికే రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఇక దశరథ్ చెప్పిన విషయం విన్న శివాజీ తన బ్యాగ్లో ఉన్న ఆఫీస్ పేపర్లు చేత్తో పట్టుకుని తాను కూడా సినిమా స్టోరీ చెప్పేందుకు వచ్చానని చెప్పి లోపలికి వెళ్ళాడు. కాసేపు వెయిట్ చేస్తే కెఎస్ రామారావు గారిని కలిసే ఛాన్స్ వచ్చింది. కెఎస్ రామారావు గారి వద్దకు వెళ్లారు. తాను స్టోరీ కోసం రాలేదని, ఉద్యోగం కోసం వచ్చానని, తాను ఉన్న పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేశారట. తాను ఎడిటింగ్ చేస్తానని, అంతకంటే ముందుగా తనకు బట్టలు కొనుక్కోవడానికి, భోజనానికి డబ్బులు కావాలని చెప్పారట. అయితే శివాజీ నిజాయితీని గమనించిన కెఎస్ రామారావు గారు చాలా కూల్గా మాట్లాడి తమ అకౌంటెంట్కి చెప్పి 800 రూపాయలు ఇచ్చి పంపించారు. అలా కెఎస్ రామారావు గారి వద్ద ఉద్యోగంలో చేరారు. హిమాయత్ నగర్లో ఫ్రెండ్స్ రూమ్ నుండి ఫిలిం నగర్కు రావాలంటే ఆలస్యం అయ్యేది. దీంతో శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకున్నారు శివాజీ. మూవీ ఎడిటింగ్ లో మరింత నైపుణ్యాన్ని సాధించారు. ఆ తరువాత కొన్ని ఫ్రీలాన్స్ వర్క్లు కూడా వచ్చాయి. నార్మల్ ఎడిటింగ్ అయితే గంటకి 100, బీటా వర్క్ అయితే 120, ఏబీ రోల్ అయితే 150 తీసుకునేవారు. రోజుకి 18 గంటల పాటు పనిచేసేవారు. అలా నెలకు 15,000 వరకు సంపాదించేవారు. ఆ టైంలో సన్ టీవీ జెమినీ టీవీని టేక్ ఓవర్ చేసింది. కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. దీంతో తనకు ఎడిటింగ్లో ఫ్రీలాన్స్ వర్క్లు వస్తున్నాయని, జెమినీ టీవీలో ఉద్యోగం చేస్తూ ఫ్రీలాన్స్ వర్క్ చేస్తానని కెఎస్ రామారావు గారికి చెప్పారు. నార్మల్గా అయితే కెఎస్ రామారావు గారికి కోపం ఎక్కువని బయట టాక్ ఉండేది. కానీ శివాజీ ఆ విషయం చెప్పగానే, అక్కడ నీకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నా దగ్గరకు వచ్చాయి, ఇక్కడే చేద్దువుగాని అని చెప్పి పంపించారు కెఎస్ రామారావు గారు. జెమినీ టీవీలో జాబ్కి అప్లై చేసి టెక్నికల్ ఎడిటింగ్ టీమ్ హెడ్గా జాయిన్ అయ్యారు. మంజులా నాయుడు గారి వద్ద కొన్నాళ్ళు ఫ్రీలాన్స్ వర్క్ చేశారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఫ్రీలాన్స్ వర్క్స్ కూడా చేసేవారు. 2 ఏళ్లలో శాలరీ పెరగడంతో పాటు ఫ్రీలాన్స్ వర్క్స్ చాలా వచ్చేవి. అలా తమ అప్పులు తీర్చేశారు. ఊళ్ళో అప్పులు తీర్చేందుకు కొన్ని డబ్బులు జమ చేసుకున్నారు. సెకండ్ హ్యాండ్ ఫియట్ కార్ కొన్నారు. కొన్నాళ్లకు అది అమ్మేసి మారుతి 800 కార్ కొని ఊరికి వెళ్లారు. తండ్రికి 2 లక్షల రూపాయలిచ్చి అప్పులు తీర్చేయాలని చెప్పారట. తాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదని, మీకు కావాల్సినవి కొనుక్కోవాలని చెప్పి వచ్చేశారు శివాజీ. ఆ తర్వాత కొన్నాళ్లకు మరికొంత డబ్బు సంపాదించి తన అమ్మకు మొదటిసారిగా బంగారు చైన్ కొనిచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జెమినీ టీవీలో పనిచేస్తున్న టైంలోనే అప్పట్లో రిపోర్టర్గా చేస్తున్న రవి ప్రకాష్తో పరిచయం ఏర్పడింది. చాలా యాక్టివ్గా ఉండడంతో పాటు పంచ్ డైలాగ్స్తో ఆకట్టుకునేవారు శివాజీ. ఓ రోజు జెమినీ టీవీలో ఓ ప్రోగ్రాంకి యాంకర్ రాలేదు. ఓవైపు టైం అయిపోతుండడంతో అక్కడే ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షిండే గారు శివాజీని పిలిచి ఆ ప్రోగ్రాంకి యాంకర్గా చేయాలని అడిగారు. తనకు ఏమీ రాదని శివాజీ చెప్పినా, నీ టాలెంట్ నీకు తెలీదు, నార్మల్గా మాట్లాడుతున్నట్లే నువ్వు చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను అన్నారట. అలా ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. శివాజీ యాంకరింగ్ బాగుందని టాక్ వచ్చింది. అలా యాంకర్గా మారారు. పలు ప్రోగ్రాంలకు యాంకర్గా చేశారు. అదే టైంలో అంటే 1997-98లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పరదేశీ సినిమా నటుల ఎంపిక కోసం స్టార్ 2000 కాంటెస్ట్ నిర్వహించారు. అప్పటికే యాంకర్గా చేస్తున్న శివాజీని వెళ్లాలని కొలీగ్స్ చెప్పడంతో ఆయన వెళ్లారు. ఆ ప్రోగ్రాంకి చాలా ఆదరణ లభించింది. నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారితో పాటు చాలా మంది సినీ నిర్మాతలు, డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి గెస్టులుగా వచ్చారు. ఫైనల్స్ లో లయ రన్నరప్ గా నిలిచారు. శివాజీ కూడా రన్నరప్ గా నిలిచారు. ఆ ప్రోగ్రాం తర్వాత శివాజీకి సినిమా ఛాన్స్లు వచ్చాయి. వైవిఎస్ చౌదరి డైరెక్టర్ గా,
అక్కినేని నాగార్జున నిర్మాతగా, అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీ సీతారాముల కళ్యాణం సినిమాలో తొలిసారిగా ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ షూటింగ్లో ఉండగానే సురేష్ కృష్ణ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, సాక్షి శివానంద్, రోష్ని నటించిన మాస్టర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో శివాజీ పాత్రలోనే నటించారు శివాజీ. శివాజీ నటించిన మొదటి చిత్రం శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి సినిమా కాగా, విడుదలైన మొదటి చిత్రం మాస్టర్. తనకు ఇష్టమైన నటుడైన చిరంజీవి గారి సినిమానే తన కెరీర్లో విడుదలైన ఫస్ట్ మూవీ కావడంతో చాలా ఎమోషనల్ అయ్యారు. శివాజీకి మొదటి సినిమాకి వైవిఎస్ చౌదరి గారు 15,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. మాస్టర్ సినిమా కోసం అల్లు అరవింద్ 18,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పటికే శివాజీ గురించి తెలుసుకోవడంతో పాటు శివాజీ నటనను చూసిన చిరంజీవి గారు శ్రీశైలం వెళ్లి వస్తున్న క్రమంలో శివాజీని పిలిచి మరో 10,000 రూపాయలను జేబులో పెట్టారు. ఇక మాస్టర్ సినిమా ఫంక్షన్లోనూ శివాజీ చేసిన ప్రసంగం అప్పట్లో హైలైట్ అయింది. ఆ ప్రోగ్రాంలో చాలా ఎమోషనల్ అయ్యారు శివాజీ. ఆ సినిమా తర్వాత ప్రేమంటే ఇదేరా, ఫిలిం నగర్, యువరాజు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. తన ఉద్యోగాన్ని వదులుకున్నారు శివాజీ. తాను నటించిన మొదటి 5 సినిమాలకు తన రియల్ పేరునే పాత్రలకు పెట్టారు. ఇక 2000లో వచ్చిన బ్రహ్మచారులు, కాలేజ్ సినిమాల్లో హీరోగా నటించారు. కాలేజ్ సినిమాలోని మాయదారి మైసమ్మో మైసమ్మ పాట అప్పట్లో యూత్ని బాగా ఆకట్టుకుంది. అదే ఏడాది బ్యాచ్లర్ సినిమా కూడా వచ్చింది. అలా పలు సినిమాల్లో ఛాన్స్లు వచ్చాయి. ప్రియమైన నీకు సినిమాలో తరుణ్తో కలిసి నటించారు శివాజీ. శివాజీ హీరోగా వచ్చిన శ్రద్ధాంజలి మూవీ అప్పట్లో చాలా హైప్ క్రియేట్ చేసినా ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఓవైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. పవన్ కళ్యాణ్తో ఖుషీలో నటించారు. వైఫ్, చిరంజీవులు, స్నేహితుడు, ప్రియనేస్తమ, చంద్రవంశం, ఫ్రెండ్స్, మనసుంటే చాలు, సందడే సందడి, అదృష్టం సినిమాలో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో ఇందిరా సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. 1997లో తొలిసారిగా నటించిన శివాజీ మొత్తం 120కి పైగా సినిమాలో నటించారు. 2003లో వచ్చిన మిస్సమ్మ సినిమాలో నందగోపాల్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వరాభిషేకం, కొంచెం టచ్లో ఉంటే చెబుతా, శివరామరాజు, శ్రీరామచంద్రులు, ఒట్టేసి చెబుతున్న సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే 2006 నుండి శివాజీ హీరోగా నటించిన సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి. ఇతర పాత్రల్లో నటించిన సత్యభామ, తులసి, మంత్ర, జల్సా ఇలా పలు సినిమాలు హిట్ అయ్యాయి. 2006 నుండి సోలో హీరోగా నటించిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. 7 ఏళ్ల తరువాత అంటే 2014లో వచ్చిన బూచాడమ్మ బూచాడు సినిమాతో మళ్లీ హిట్ ఇచ్చాడు శివాజీ. ఆ తరువాత చూసుకోండి చూసినంత, దొరకడు, సీసా మూవీలో నటించారు. 2016 నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. 2018లో అమెజాన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ వెబ్ సిరీస్కి సిఐ ఆంజనేయులు పాత్రలో నటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్లో ఉన్నారు. సినిమాల్లో నటిస్తూనే పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు శివాజీ. జయం, దిల్, సంబరం సినిమాలకు నితిన్కు డబ్బింగ్ చెప్పగా, ఆర్యన్ రాజేష్కు సంతోషం సినిమాలో, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాకు యశోసాగర్కు, పిజ్జా సినిమాకు తెలుగు వర్షన్లో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పారు. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు అందుకున్నారు. ఇక శివాజీ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, శివాజీ భార్య పేరు శ్వేతా గౌడ్. వీరిది కులాంతర వివాహం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలానికి చెందిన శ్వేతా గౌడ్తో ఓ ఫంక్షన్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెద్దలను ఒప్పించి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. శ్వేతా గౌడ్ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీగా పనిచేసిన విజీ గౌడ్ తోడలిడి కుమార్తె శ్వేతా గౌడ్. ఇక శివాజీ, శ్వేత దంపతులకు 2 కుమారులు. పేర్లు శ్రీ, వెంకట్. ప్రస్తుతం శివాజీ పెద్ద కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు. తాను సొంత డబ్బుతోనే తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని, తనకు అత్తవారింటి నుండి కారు గిఫ్ట్గా వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక శివాజీ ఆస్తులకు సంబంధించి కూడా గతంలో చాలా అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ టీవీ ఛానల్ మాజీ నిర్వాహకుడి బినామీ శివాజీ అని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు శివాజీ. తాను హైదరాబాద్లో గతంలో ఓ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చినా ఇల్లు కొనలేదని చెప్పారు. తిరుపతిలో ఓ ఇల్లు కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఊరికి సమీపంలో కొంత పొలం, ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతంలో కొంత పొలం, అలా వివిధ చోట్ల మొత్తం 35 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నానని, తాను సినిమాలో సంపాదించింది అదేనని అన్నారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని, ఏమీ లేకపోతే ఊళ్ళో ట్రాక్టర్ కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. తనకు సినిమాల్లో చాలా మంది హెల్ప్ చేశారని, తాను కూడా కొందరికి హెల్ప్ చేశానని చెప్పాడు. అప్పట్లో 4-5 లక్షలతో కొన్న భూముల విలువ పెరగడంతో శివాజీ ఆస్తులు 10 కోట్లలో ఉంటాయని చెబుతున్నారు. శివాజీ రాజకీయ జీవితం విషయానికి వస్తే 2014లో బీజేపీలో చేరారు. 2015లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం 48 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత బీజేపీ నుండి బయటకు వచ్చారు.
2018లో సంచలన ప్రకటన ద్వారా మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ దక్షిణాదిలో పార్టీని విస్తరించేందుకు ఆపరేషన్ గరుడ నిర్వహిస్తోందని చెప్పడంతో పాటు విశ్లేషించారు. ఆ తరువాతి క్రమంలో రాజకీయంగా కూడా పలు ప్రకటనలు చేయడంతో పాటు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సందర్భంలో అమెరికా వీసాను కూడా కోల్పోయారు శివాజీ. అందుకు కొందరు ప్రత్యేకంగా పనిగట్టుకుని తనపై అమెరికన్ ఎంబసీకి చేసిన ఫిర్యాదే కారణమని శివాజీ చెబుతారు. తనకు రాజకీయంగా ఎన్టీఆర్ అంటే అభిమానమని, నటనపరంగా చిరంజీవి అంటే ప్రాణమని చెప్పారు శివాజీ. మరికొన్ని విషయాలకు వస్తే శివాజీకి చిరంజీవి అభిమానిగా పేరుంది. అయితే రాజకీయ అంశంపై చిరంజీవిని పరోక్షంగా విమర్శించడంతో ఆయన అభిమానులు కూడా శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పూర్తి టైం కేటాయించకుండా డబ్బు కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పడంపై కొన్ని కామెంట్లు చేశారు. ఏపీలో కొన్ని కులాలే టార్గెట్ గా రాజకీయాలు జరుగుతున్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన లైఫ్ లో 7 ఏళ్ల పాటు హిట్ లేదని, అయితే ఆ టైంలో తాను ఇండస్ట్రీలో నమ్మిన వారే హేళన చేశారని చెప్పారు. ఓ హీరో తను చనిపోతే పరామర్శకు వెళ్లానని, హగ్ చేసుకోబోతుంటే చేతులు దూరం పెట్టి నెట్టేశాడని, మనకు హోదా ఉంటేనే వాల్యూ కూడా ఉంటుందనేది అర్థమైందని అన్నారు. చాలా మంది తన ఎదురుగా మంచిగా మాట్లాడినా వెనుక గోతులు తీశారని చెప్పారు. చివరికి తన రెమ్యునరేషన్ విషయంలోనూ కొందరు ఉద్దేశపూర్వకంగా నిర్మాతల వద్ద అభ్యంతరం పెట్టారన్నారు. తాను డెస్టినీని నమ్ముతానని, ఈ లైఫ్ లో మనం ఎంత మంచిగా ఉన్నాం, ఏం తీసుకెళ్తాం అనేదే నమ్ముతానని, తనకు ద్రోహం చేసిన వారు కూడా తన దగ్గరకు వచ్చి సాయం అడిగితే చేశానని అన్నారు. రాజకీయాల్లో తన అభిప్రాయం చెబితే ఎవరికైనా నచ్చకపోవచ్చని, అయితే తాను చెప్పేది అప్పటికప్పుడు నిజం కాకుండా తరువాతి కాలంలో చాలా మందికి అర్థమవుతుందని, ట్రోలింగ్ కు భయపడనని చెప్పారు. తాజా వివాదంపై స్పందిస్తూ క్షమాపణ చెప్పారు శివాజీ. అదే సమయంలో తనకు కొందరు వెన్నుపోటు పొడిచారని, తాను ఎవరి బ్లాక్మెయిలింగ్లకు లొంగేది లేదని చెప్పారు. తనకు అవకాశాలు రాకపోతే ఊళ్ళోకి వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు శివాజీ. మొత్తం మీద సినిమాలతో పాటు ఇతర అంశాల్లోనూ సంచలనంగా మారారు శివాజీ. ఇవి నటుడు శివాజీకి సంబంధించిన అంశాలు.